నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నిర్మాణ దశను పూర్తి చేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభ ముహూర్తం ఖరారైనట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. అనకాపల్లి నుంచి 1500 మందితో అయోధ్య, కాశీ బయలుదేరి వెళ్లిన ప్రత్యేక రైలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంతో భక్తులను ఉచితంగా పంపించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. పంచదార్ల కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెలో పంచదార్ల కార్యక్రమ వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి అమర్నాథ్. విశాఖలో బీచ్ షాప్స్ ఏర్పాటుపై మండిపడ్డ వైసీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ. ప్రజలందరూ సేద తీరే ప్రశాంతమైన బీచ్ లో మద్యం అమ్మడానికి ప్రయత్నించడం హేయచైవైన చర్య అంటూ ధ్వజం. అనకాపల్లి ప్రజలకు ఇచ్చిన అయోధ్య, కాశీ ఉచిత దర్శన హామీని నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో కాశీ వెళ్తున్న భక్తులను కలిసి వారిని సాగనంపిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నాయకుల సహకారంతో తొలి విడతగా 1500 మంది భక్తులతో అయోధ్య, వారణాసికి మొదటి ఉచిత ప్రత్యేక రైలు ప్రారంభించామన్నారు. 5 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భక్తులకు ప్రయాణం, వసతి, భోజనం, వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని, పర్యవేక్షణ కోసం ప్రత్యేక వాలంటీర్లను నియమించామని చెప్పారు. అర్హులైన ప్రతి భక్తుడికి దశల వారీగా ఈ అవకాశం కల్పిస్తామని, సెప్టెంబర్లో 2వ విడత ప్రత్యేక రైలు ఉంటుందని వెల్లడించారు. ఆధ్యాత్మిక సేవతో పాటు నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనకాపల్లి పారిశ్రామిక రంగానికి 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని ప్రకటించారు. ఏదైతే ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు ఇన్ని రోజులు అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్లో అక్కడ పని జరుగుతూ ఉండింది. ఇప్పుడు మంచి సీజను. దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా అనకాపల్లి నుంచి ఒక టీం వెళ్ళి అక్కడ ఏ విధంగా వసతులు చూసుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి దాదాపు ఈ ట్రైన్లో అయితే స్పెషల్ ట్రైన్ ఇది. అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న చెలో పంచదార్ల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాదులతో కలిసి ఆయన మాట్లాడారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన పిఏ పేరుతో మైనింగ్ లీజు పొంది స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కలిసి నిబంధనలకు విరుద్ధంగా కొండలను తవ్వేస్తూ వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ అడ్డగోలు తవ్వకాల వల్ల చారిత్రాత్మక ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పవిత్రత దెబ్బతింటుందని, పంచదార్ల నుంచి వచ్చే పవిత్ర జలాల్లో ఇప్పుడు బురద నీరు వస్తుందని మండిపడ్డారు. తక్షణమే ఇక్కడ మైనింగ్ అనుమతులు రద్దు చేసి నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాండవుల కాలం నాటి పవిత్ర కొండను దోచేస్తూ ఇప్పటికే 5 దారుల్లో 3 డెడ్ చేశారని కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబుల నేతృత్వంలో చెలో పంచదార్ల ద్వారా కూటమి నేతల అనకొండల దోపిడీని బయటపెడతామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. పంచదారలో ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, ఆ పురాతన ఆలయానికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని అనేక నెలలుగా జిల్లా కలెక్టర్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ, స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ మొరపెట్టుకున్నా సరే గడిచినటువంటి మే మాసంలో విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరిట 2.5 హెక్టార్లు లీజ్ ఇవ్వడం. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ దశను పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆగస్టు 1వ తేదీన ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తమాంధ్రగా నిలిచేందుకు ముహూర్తం ఆసన్నమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఓ గొప్ప చారిత్రాత్మక క్షణం ఆవిష్కృతం కాబోతున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఈ వేడుక విజయవంతం అయ్యేలా తమ మద్దతును అందించాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని మంత్రి పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్ అవడంతో అనేక మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భీమ్సేన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు. సోనం వాంగ్చుక్ పోరాటానికి సంఘీభావం తెలుపుతూ భీమ్సేన్ ఎల్ఐసి కూడల్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవి సిద్ధార్థ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ కావడంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వెలుబుచ్చారు. సిబిఎస్ పేపర్ కూడా ఓఎస్ఎం మోడల్ ఫలితంగా అనేక వేల మంది విద్యార్థులు నష్టపోయారని చెప్పారు. దేశంలో పరీక్షలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ ఉందని మండిపడ్డారు. ఎందరో విద్యార్థులు మృతి చెందిన కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడాన్ని రవి సిద్ధార్థ తప్పుపట్టారు. సోనం వాంగ్చుక్ ఆందోళనకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమ్సేన్ ప్రతినిధులు, పలు ప్రజా సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. దేశము చాలా ఉత్కంఠమైన పరిస్థితులు, చాలా విచారకరమైన పరిస్థితులు, చాలా దేశ యువత ముఖ్యంగా చాలా విచారించాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొడుతున్నాయి. రోజు రోజుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నీట్ ఎగ్జాము గత 5 సంవత్సరాలుగా లీక్ అవుతూనే ఉంటుంది. వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారంతో అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని బర్మా కాలనీ కాందీసుకుల పునరావాస సంఘ ప్రధాన కార్యదర్శి గునుపూడి అరుణ్ కుమార్ మండిపడ్డారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఆయన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బర్మా కాలనీపై వైసీపీ దుష్ప్రచారం ఆపకుంటే గట్టిగా బుద్ధి చెప్తామన్నారు. 49వ వార్డులో బర్మా కాలనీలో ఎకరం స్థలం మాత్రమే ఉందని, 16 ఏళ్లుగా తమ సంఘం తరపున ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నామని అరుణ్ కుమార్ గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా ఆ స్థలంలో బర్మా కాందీసీ కులమే నివాసం ఉంటున్నామని చెప్పారు. సంఘం సంయుక్త కార్యదర్శి డి సత్యనారాయణ మాట్లాడుతూ 50 కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థలంలో నివాసం ఉంటున్నామన్నారు. వైసీపీ నేత కార్పొరేటర్ అల్లు శంకర్రావు 5 ఏళ్ల కాలంలో కనీసం తమకు మౌలిక వసతులు కల్పించలేదన్నారు. జగన్ సర్కార్ హయాంలో కూడా ఎన్నోసార్లు వైసీపీ సీనియర్ నేతలు, మంత్రులు కలిసి తమ గోడు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఇకనైనా వైసీపీ నేతలు దుష్ప్రచారానికి స్వస్తి చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సత్యనారాయణ హెచ్చరించారు. ఈ భూమికి సంబంధించిన ఏ పత్రాలు ఉన్నాయని, ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, అసలు ఎంత భూమి ఉందని మీకు తెలుసా? ఈ భూమి ఎలాగొచ్చిందనేది మీకు తెలుసా? ఏమీ తెలియకుండా దయచేసి అసత్యాలు మాట్లాడవద్దు. స్థానికులు చెప్పారని, కార్పొరేటర్ చెప్పారని కేకే రాజు గారు తప్పుడుగా మాట్లాడుతున్నారు. మీకు కావాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కాగితాలు తీసుకోండి, క్లారిటీగా మాట్లాడండి. ఇక్కడున్నది ఎకరం 4 సెంట్లు అయితే 3 ఎకరాలని కొన్ని పేపర్లో, 5 ఎకరాలని కొన్ని మీడియాల్లో ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని కావాలని అతను పబ్బం గడుపుకోవడానికి, మీడియాలో కనిపించడానికి స్థానిక కూటమి నాయకులను కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి కలుపుతున్నారు. అతనికి తెలుసు కదా, 2019లోనే అతను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము అతనికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానికులకి కరెంటు మీటర్లు ఇవ్వండి, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారని. మా ప్రభుత్వం వచ్చాక ఇస్తానని చెప్పి అతనే కదా అందరితోని చెప్పారు. మళ్ళీ ఈ 2 సంవత్సరాల తర్వాత రాత్రి 50 షెడ్లు నిర్మించారని అంటున్నారు. రాత్రి ఒక షెడ్ కట్టడం అవుతుందా? అలాంటిది 50 షెడ్లు నిర్మించినంత వరకు మీరు ఊరుకుంటారా? గత 15/6/2026న మా గ్రామానికి సంబంధించిన బర్మా కాందీసికుల సంతతైన వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి నాయకులు దుష్ప్రచారం కారణంగా పత్రికల్లోనే, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వస్తున్న దుష్ప్రచారాల కారణంగా ప్రధానంగా అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, తప్పుడు ప్రచారాలని చెప్పడానికి, తెలియజేయడానికి ప్రధాన ప్రెస్ మీట్ అండి. దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఎక్స్ కార్పొరేటర్ అయిన అల్లు శంకర్ గారికి, అలాగే కేకే రాజు గారికి దృష్టికి తీసుకెళ్ళి సమస్యని ఇక్కడ బర్మా కాందీసికులే భూమిని కబ్జా చేస్తున్నారని, ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్నారని, అలాగే 3 ఎకరాల ల్యాండ్ 5 ఎకరాల ల్యాండ్ కబ్జా అయిపోయిందని తప్పుడు ప్రచారాలు అన్ని మాధ్యమాల్లో ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తిరుమల కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొని విమానాశ్రయ పనుల పురోగతితో పాటు భద్రతా స్వాగత ఏర్పాట్ల ప్రగతిని ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తిరుమల కృష్ణబాబు మాట్లాడుతూ, దేశ ప్రధాని పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. విమానాశ్రయ ప్రాంగణంలో వీవీఐపీల కోసం హెలిప్యాడ్ల నిర్మాణం, భారీ బహిరంగ సభా వేదిక, బారికేడ్ల ఏర్పాటు, విదేశీ ప్రతినిధులు మరియు ప్రముఖుల కోసం ప్రోటోకాల్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా భారీ ఎత్తున తరలివచ్చే ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ ప్లాన్ సిద్ధం చేయాలని, శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిరంతర నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. వర్షాకాలంలో చర్మ, జుట్టు సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మెడికవర్ హాస్పిటల్ చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ శ్రీ తేజ దేవళ్ల సూచించారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వర్షాకాలంలో వాతావరణంలో అధిక తేమ, జిగట కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయని తెలిపారు. దీంతో చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ కాలంలో ప్రధానంగా తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, గజ్జలు, తొడలు, చేతులు, కాళ్లు, మెడ వంటి భాగాల్లో ఎర్రటి మచ్చలు, పొట్టు ఊడడం, దురద ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అదేవిధంగా చుండ్రు చర్మంలో నూనె గ్రంథుల స్రావాలు పెరగడం వల్ల మొటిమల సమస్య, ఎగ్జీమా, డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. కాబట్టి వర్షాకాలంలో చర్మ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు తీసుకోవాలని డాక్టర్ శ్రీతేజ సూచించారు. చర్మానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించి వైద్య సేవలు పొందాలన్నారు. సో ఈరోజు మాన్సూన్ సీజన్లో, రైనీ సీజన్లో స్కిన్కి, హెయిర్కి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. సో మోస్ట్లీ మాన్సూన్ సీజన్లో హ్యూమిడిటీ, జిడ్డు, తేమ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా అనేది, ఫంగస్ అనేది ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. దీనికి చాలా చక్కనైన ఎన్విరాన్మెంట్ దీనికి. సో మోస్ట్లీ ఫాలిక్యులైటిస్, స్కిన్లో ఫాలిక్యులైటిస్ అంటే హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్, రెడ్ కలర్ పస్ట్యూల్స్ లాగా బాడీ మీద, చెస్ట్ మీద, బ్యాక్ సైడ్, హెయిర్లో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ టైట్ క్లోత్స్ వేసుకున్న, ఎక్కువ స్వెట్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటాయి. సో దీనికోసం అనేది మనం క్లోత్స్ అనేవి కాటన్ క్లోత్స్ యూజ్ చేయాలి. యూజువల్గా 2 times కంపల్సరీ బాత్ చేయాలి. హెయిర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హెయిర్లో ఎవరికైనా వస్తూ ఉంటే ఇలాగ హెయిర్ వాష్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. డైలీ అయినా చేసుకోవాలి, ఆల్టర్నేట్ డే అయినా చేయాలి. సో ఎక్కువగా ఉంటే మీ డాక్టర్కి అది చూపించుకోవాలి. సెకండ్ వచ్చి ఫంగస్ ఇన్ఫెక్షన్. ఫంగస్ కూడా ఈ ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఆర్మ్ పిట్స్లో కానీ, మన గజ్జల్లో కానీ, ఈ ప్లేసెస్లో హోల్స్లో ఎక్కువ స్టార్ట్ అవుతుంది. దీనే టీనియా అంటాము, లేదంటే రింగ్ వామ్ అంటాం. వైసీపీ పార్టీ శ్రేణులందరూ జగన్ 2.0 సూపర్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు కోరారు. బిర్లా జంక్షన్లోని ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా అధిష్టానానికి తెలియజేయవచ్చునని అన్నారు. ఎవరైనా నాయకుల వలన కార్యకర్తలకు ఇబ్బందులు కలిగితే అధిష్టానం దృష్టికి తెచ్చేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వం తప్పిదాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి నాయకుడు, కార్యకర్త జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ సమస్యలు, ప్రభుత్వ తప్పిదాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు చింతకాయల సన్యాసిపాత్రుడు, సతీష్ వర్మ, కె సతీష్, బాణాల శ్రీనివాసరావు, వావిలపల్లి ప్రసాద్, అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జగన్ 2.0 కానీ జనరల్ మన ఇంతకు ముందులాగే దాన్ని పోస్టర్ లాంచ్ చేయొచ్చు. ఇలా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా ఎస్ఐఆర్కి సంబంధించి ఎస్ఐఆర్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ విషయంలో చాలా వరకు కూడా ఆల్మోస్ట్ మనం 60 to 65 పోలింగ్ స్టేషన్స్ లో మాత్రమే ఎస్ఐఆర్ విషయంలో మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి సిన్సియర్గా
మధురవాడ జోన్ 6 పరిధిలోని అమరావతి కాలనీ 32వ బ్లాక్లో నెలకొన్న తీవ్ర మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేశారు. సుమారు 900 మంది నివసిస్తున్న ఈ కాలనీలో డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి అపరిశుభ్రంగా మారాయని, రోజుకు 30 నిమిషాలకు కూడా త్రాగునీరు సరిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతం కావడంతో రాత్రి వేళల్లో విషసర్పాల సంచారం ఎక్కువైందని, వీధి దీపాలు వెలగకపోవడంతో భయాందోళనల మధ్య బ్రతుకుతున్నామని స్థానికులు నాగమణి, లత, గౌరీ, అప్పలరాజు తెలిపారు. గతంలో కొంబాది నుంచి కాలనీకి నడిచిన 3 ఆర్టీసీ బస్సులను 1కి తగ్గించడంతో విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలు, బస్సు సౌకర్యాలు కల్పించి తమను ఆదుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఏంటంటే ఇక్కడ వచ్చిన సమస్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం. అంటే డ్రైనేజ్ ప్రాబ్లం అంటే యూజువల్లీ సమస్య. దానివల్ల ఏంటంటే దీనివల్ల ఫర్దర్ ఫ్యూచర్ ఫాస్ట్ లో కూడాను ఒక అమ్మాయి డెంగ్యూ ఫీవర్ వల్ల సఫర్ అయ్యి తను ఒక 10 days కేజీహెచ్ హాస్పిటల్ ఉంది. తను చనిపోయింది పాప. తన వల్ల తన పేరెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యారు. అప్పుడే ఆ సమస్య తీసుకెళ్లారు పై వరకు, కానీ ఎవ్వరు కూడా స్పందించలేదు. సచివాలయం స్టాఫ్ కూడా వచ్చారు. వచ్చినా సరే జస్ట్ ఏంటంటే చెప్తాం, ఒక 1 week వస్తారు, క్లీన్ చేసేస్తారు, వెళ్ళిపోతారు, అంతే, దట్స్ ఇట్. ఇంకా తర్వాత ఇంకా తనకి మించి ఇంకేం చేయట్లేదు. ఆల్రెడీ ఒక పాప చనిపోయింది. ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా ఇలాగా ఇంక ఈ సమస్య వల్ల పిల్లలు గాని పెద్దలు గాని ఇంకా మేము సఫర్ అవ్వాలి అనుకోవట్లేదు. మేము కాలనీకి వచ్చి 10 ఏళ్ళు అవుతుందండి. 32 బ్లాక్లు, 900 మంది జీవిస్తున్నాం. కానీ లైట్లు, స్ట్రీట్ లైట్లు అస్సలు లేవు. అక్కడ ఒకటి ఓన్లీ కాలనీ మొత్తం 3 4 ఉన్నాయండి. అసలు నీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటికీ చాలా సార్లు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ కి అర్జీలు పెట్టుకున్నాం, కానీ ఎవరు ఏది స్పందించట్లేదు. ముఖ్యంగా అమరావతి కాలనీలోని నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా పేదవాళ్ళు. ప్రైవేట్ పనులు, చాలా తక్కువ ఆదాయాలు వచ్చేటటువంటి పనులు చేస్తున్నారు. అలాగే అసంఘటిత రంగ కార్మికులు, రోజువారీ కూలీలకు వెళ్ళే వాళ్ళు, హోటల్లో పనిచేసే వాళ్ళు, లేదా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెల్లవారు లేచి డ్యూటీలకు వెళ్ళాలి. డ్యూటీలకు వెళ్ళాలంటే వాళ్ళ పనులు ఇంట్లోనే సక్రమంగా అవన్నీ కూడా పూర్తి చేసుకుని వెళ్ళాలి. పిల్లలు స్కూల్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అన్ని వాళ్ళకి సమకూర్చి వెళ్ళాలి. అటువంటిది ఇక్కడ నీళ్లు సమయానికి రావట్లేదు. వచ్చిన నీళ్లు కూడా 20 నిమిషాలు, పావు గంట, 25 నిమిషాలు ఇస్తున్నారు. విశాఖ బీచ్లలో మద్యం విక్రయాలను ప్రోత్సహించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి బిఎస్ కృష్ణ డిమాండ్ చేశారు. గోవా మోడల్ పేరుతో కుటుంబాలు వచ్చే బీచ్లను బార్లుగా మార్చడం విశాఖ సంస్కృతికి విరుద్ధమని, ప్రజలకు కావాల్సిందే పర్యాటక అభివృద్ధే కానీ మద్యం సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా, మహిళా సంఘాలతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని, ప్రభుత్వం తక్షణమై ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఆయన విమర్శించారు. చట్టం అందరికీ ఒక్కటేనని, అధికార పక్షం అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితో పలికారు. హోంమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బిఎస్ కృష్ణ హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశాంతమైనటువంటి ఒక విశాఖపట్నాన్ని ఈ రోజున వారు గోవా సాంప్రదాయాన్ని తీసుకొస్తామని, గోవాలో ఉన్నటువంటి పద్ధతులు, గోవాలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, గోవాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు విశాఖలో కూడా తీసుకొచ్చి విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రని గోవాలా తీర్చిదిద్దాలనేది వారి ప్రధాన ఉద్దేశం అని మీకు తెలుసు, అందరికీ తెలుసు. అందులో భాగంగా మరి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన అంశం విశాఖ ప్రజలకు ఏంటి అంటే విశాఖ బీచ్ లో షాక్స్. విశాఖ బీచ్ లో షాక్స్ అంటే చాలా మందికి తెలియట్లేదు. నాకు కూడా ఫస్ట్ అర్థం కాలే. ప్రతి జిల్లాలోని 1000 గజాలు తమ సామాజిక వర్గ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కల్లేపల్లి కూర్మరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంఘం ఆధ్వర్యంలో తమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జూన్ 1 పీఈటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. 10 ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 60 మంది విద్యార్థులకు నగదు బహుమతితో పాటు బంగారు పథకాలు, జ్ఞాపికలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నేతలు కూర్మా నాగరాజు, మధుసూదన్ మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి సంబంధించి ఓ కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా దేవాదాయ
ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలకు తామే నూనెను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో పీఈటీ ద్వారా విద్యార్థులకు మరిన్ని సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే శ్రీ గ్రోసు గోపాలయ్య గారి ప్రతిభా పురస్కారాల అవార్డ్స్, అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి ప్రతిభా పురస్కారాలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి దగ్గర 60 మంది స్టూడెంట్స్కి మేము మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ మీటింగ్కి పీఈటీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ విభాగం ఏర్పరిచి రాష్ట్రమంతటా ఇది ఏర్పడింది. ఇప్పుడు ఈరోజు ఈ జిల్లాలో జోన్ 1 అంటే ఈ 11 జిల్లాలు, నార్త్ సైడ్ ఉన్న 11 జిల్లాలతో కలిపి కన్వీనర్స్, కో-కన్వీనర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దగ్గర ఒక 600 మంది ఈ మీటింగ్కి హాజరవడం జరిగింది. మరి వాళ్ళ విధి విధానాలు కూడా ఇప్పుడే అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. విధి విధానాలు ఫార్మ్ చేశాము. మరి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క పురోగతి కోసం అని చెప్పి ఈ ప్రోత్సాహక బహుమతులన్నీ ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఒక విధంగా ఇన్స్పిరేషన్ క్రియేట్ చేద్దామని, అదేవిధంగా మా కమ్యూనిటీకి మరి ఎప్పటి నుంచో మేము కోరుకున్న కార్పొరేషను అది చేయమని చెప్పి మీ ద్వారా, మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా మన క్యాపిటల్ రాజధానిలో కొత్త అమరావతిలో ఒక ఎకరా 1 acre ల్యాండ్ మన కమ్యూనిటీ హాల్కి, మా కమ్యూనిటీకి ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. మొత్తానికి జూన్ 28వ తేదీన అఖిలగాండ తెలుగు సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు జోనల్ స్థాయి సమావేశాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు మేము గత 6 సంవత్సరాలుగా మా కులానికి చెందినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి సదాశయంతో, సత్సంకల్పంతో మేము గోల్డ్ మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. స్వర్గీయ శ్రీ గ్రోసు గోపాలయ్య గారి పేరు మీదట ఈరోజు నగదు ప్రోత్సాహకాలు, గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ మెమోంటోస్ కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మా పీఈటీ జోనల్ స్థాయి సమావేశానికి ఈ 11 జిల్లాలకు చెందినటువంటి జిల్లా శాఖల పీఈటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లు హాజరయ్యారు. మా విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా విశేష సంఖ్యలో హాజరు కావడం జరిగింది. శ్రీ పరదేశమ్మ వారి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. కమిటీ గౌరవ అధ్యక్షులుగా సీరం తాతాజీ, అధ్యక్షులుగా గోవిందరాజు యాదవ్, కార్యదర్శిగా మారుతీరావు, కోశాధికారిగా శ్రీను కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గోవిందరాజు మాట్లాడుతూ తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పాత కమిటీ భక్తుల దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి నా సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పారు. సంఘం కార్యదర్శి మారుతీరావు మాట్లాడుతూ తమ కమిటీ 2028 వరకు పదవీ కాలంలో ఉంటుందన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చిత్తశుద్ధితో విధులు నిర్వహించి అమ్మవారికి సేవ చేస్తామని తెలియజేశారు. ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం అభివృద్ధి బాటలో మీ అందరి సహకారాలతో మరింత అభివృద్ధి చేయడానికి మేము ఒక గంట ముందు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి అమ్మవారి పాదాల సాక్షిగా నా వంతు, నా శక్తి వంచన లేకుండా పూర్తి సహకారాలు మిగతా వాళ్ళ డోనర్స్ను కూడా తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు భాగంగా నేను ఉంటానని, నాతో పాటు అందరం కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, 4 గ్రామాల ప్రజలకు మరియు పరదేశం తల్లి అభిమానులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుసుకున్నాం. సెలవు తీసుకున్నాం. జై పరదేశం, జై జై పరదేశం. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ కమిటీ 2026 నుంచి 28 వరకు ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా సీరం తాతాజీ గారు, అలాగే అధ్యక్షుడిగా గోవిందరాజు యాదవ్ గారు, అలాగే కార్యదర్శిగా మారుతీరావు గారు, అలాగే కోశాధికారిగా శ్రీను గారు, అలాగే ఆడిటర్గా కొత్తపల్లి నాగేశ్వరరావు గారు ఎన్నుకోవడం అయినది. ఈ సంఘానికి 4 సంఘాల అనుబంధం, ఈ ఆలయానికి 4 సంఘాల అనుబంధ సంస్థలు. ఒకటి బాలభక్త సమాజం, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో అనేక మంది రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతమైన పూణే నుంచి వచ్చిన అనిల్ కుమార్ 92వసారి, అలాగే సతీష్ 94వసారి రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రతి రక్తదాతను ఒక ప్రాణదాతగా అభివర్ణించవచ్చునని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ శిబిరంలో పాల్గొనేందుకు మన్యం జిల్లా పాంచాలి గ్రామం నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన మూడారపు మహేష్
మాట్లాడుతూ అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుందని, విద్యాదానం ఒక జీవితాన్ని వెలుగునిస్తుందని, కానీ రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడి ఆ కుటుంబాన్ని నిలబెట్టే గొప్ప అవకాశం లభిస్తుందన్నారు. ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామిని కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ మూడారపు మహేష్ ఏఎన్ఆర్కి, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ టీంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏఎన్ఆర్ అంటే అందరివాడు, అందరివాడు అంటే ఏఎన్ఆర్. కుల మత భేదాలకు అతీతంగా కష్టం వస్తే ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది అనుకొని మరి జనాల విశ్వాసం. మరి గాజువాక ప్రాంతమే కాదు, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, అరకు గ్రామాల్లో కూడా ఎవరైతే నిత్యావసరంగా ఇబ్బంది పడుతున్నారో, వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారో, రక్తం పరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది అండగా నిలుస్తుంది. ఈ గత 5 సంవత్సరాలుగా మరి గాజువాక నియోజకవర్గంలో మరి క్రీడాకారులను ప్రోత్సహించడమే కాకుండా మరి వ్యాధిగ్రస్తులను అలాగే నిత్యావసరంగా ఇబ్బంది పడుతున్న ఇల్లు నిర్మాణం కోసం విజయనగరంలో చేసిన అకుంఠిత దీక్షని ఈరోజు విజయవంతంగా పూర్తి చేసి విశాఖపట్నం సిపి గారు మరియు విజయనగరం ఎస్పీ గారు మరి మెచ్చుకునే విధంగా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అంటే 150 కిలోమీటర్ల దూరం నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది అలాంటి కార్యక్రమం కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టే గొప్ప కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి నేను రావడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే అన్నదానం చేస్తే ఒక పూట ఆకలి మాత్రమే తీరుతుంది, అలాగే విద్యాదానం చేస్తే ఒక జీవితానికి వెలుగులు మాత్రమే వస్తాయి. అదే రక్తదానం చేస్తే ఒకరికి జీవితాన్ని ఇవ్వచ్చు, అలాగే ఆ కుటుంబానికి వెలుగులు నింపచ్చు, అదే కుటుంబాన్ని నవ్వులు పూయించవచ్చు. అలాంటి మహోన్నతమైన ఈ కార్యక్రమానికి నేను రావడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నా అన్న ఏఎన్ఆర్ నన్ను ఇన్వైట్ చేసినందుకు నిజంగా మా అన్నయ్యకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ 2.0 సూపర్ యాప్ ప్రారంభోత్సవ నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొని జగన్ 2.0 సూపర్ యాప్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుడివాడ లతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఏళ్లుగా సోషల్ మీడియా కార్యకర్తలు అనేక వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలను ధైర్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని కొనియాడారు. కార్యకర్తలను అధిష్టానంలో నేరుగా అనుసంధానించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త నియోజకవర్గంలో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలను నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లవచ్చునని, పార్టీ అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి చేర్చడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోస్ట్ చేయడం, మన పర్సనల్ పోస్టులతో పాటు అవి కూడా ప్యారలల్గా అవి కూడా పోస్ట్ చేయడం ద్వారా ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు, మిమ్మల్ని ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు, మిమ్మల్ని ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు. ఎవరి కాళ్ళకి అభిమానులు ఉంటారు, ఇంట్లో రిలేషన్స్ ఉంటారు, మీ పర్సనల్గా మీకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పెడితే ఒక 20,000 30,000 మంది చేస్తారు, అలా మీరు పెడితే ఒక 10,000 20,000 30,000 నాకన్నా ఎక్కువ 70,000 50,000 చూసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన నియోజకవర్గాల సమస్యలు కానీ నియోజకవర్గం ప్రోగ్రామ్స్తో పాటు మీ పర్సనల్ ప్రోగ్రామ్స్తో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్తో పాటు ఎక్కడైనా ఇంకో నియోజకవర్గం జరుగుతున్న అన్యాయాల మీద మనం పోస్ట్ చేసేవాళ్ళంటే అవసరం ఉంది. అంతేకాదు ఏదో కేవలం ఏదో మన గాజువాక్ ఒకటే కాకుండా అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అన్నీ కూడా చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నిర్మాణ దశను పూర్తి చేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభ ముహూర్తం ఖరారైనట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. అనకాపల్లి నుంచి 1500 మందితో అయోధ్య, కాశీ బయలుదేరి వెళ్లిన ప్రత్యేక రైలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంతో భక్తులను ఉచితంగా పంపించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.
పంచదార్ల కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా ఈ నెల 21న వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెలో పంచదార్ల కార్యక్రమ వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి అమర్నాథ్. విశాఖలో బీచ్ షాప్స్ ఏర్పాటుపై మండిపడ్డ వైసీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ. ప్రజలందరూ సేద తీరే ప్రశాంతమైన బీచ్లో మద్యం అమ్మడానికి ప్రయత్నించడం హేయ చేయమైన చర్య అంటూ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.